హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇండియా చైనా రిలేషన్స్ గురించి. యాక్చువల్లీ ఈరోజు ఈ టాపిక్ మాట్లాడుకోవడానికి రీజన్ ఏంటంటే చైనా అరుణాచల్ ప్రదేశ్ నుండి కొన్ని ప్రాంతాలకి చైనీస్ నేమ్స్ పెట్టేస్తూ వాళ్ళు రిలీజ్ చేశారనమాట. ఒక లిస్ట్ రిలీజ్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్లోని ప్లేసెస్కి చైనీస్ నేమ్స్ పెట్టేస్తూ ఆ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అరుణాచల్ ప్రదేశ్లోని ప్లేసెస్ని చైనా యొక్క సౌత్ టిబెట్లో భాగంగా వాళ్ళ యొక్క మ్యాప్లో వాళ్ళు రిలీజ్ చేశారు. మరి ఈ కాంటెక్స్లో ఈ టాపిక్ గురించి ఫర్దర్గా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. సో మనకి సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇది మీకు ఐఆర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో యూస్ఫుల్ అవుతుంది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ అయినా సరే, గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయినా సరే, బోత్ ఆస్పెక్ట్లు. సరే, మనం ఈ వీడియోలో మెయిన్గా డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్స్ ఏందో చూద్దాం ఒకసారి. ఈ వీడియోలో మనం మెయిన్గా కవర్ చేసే టాపిక్స్, ఫస్ట్ ఇది కాంటెక్స్ట్, వార్తల్లో ఎందుకు ఉంది. ఎందుకంటే చైనా మనకు ఆల్మోస్ట్ ఆల్ ఒక 30 ప్లేసెస్ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న వాటిని చైనీస్ నేమ్స్ ఇచ్చారన్నమాట. దాని తర్వాత అసలు ఈ యొక్క బార్డర్ డిస్ప్యూట్స్ ఏంటి ఇండియాకి చైనాకి మధ్యలో అక్రాస్ ద ఈస్టర్న్ సెక్టర్. అంటే మీకు ఈస్టర్న్ సెక్టర్ అంటే ఏంది, లేదా వెస్టర్న్ సెక్టర్ అంటే ఏంది, సెంట్రల్ సెక్టర్ అంటే ఏందో తెలియాలి. దాని తర్వాత ఇండో చైనా వార్ తర్వాత ఈ యొక్క చైనా యొక్క క్లెయిమ్ ఏంటి అరుణాచల్ ప్రదేశ్ పైన. దాని తర్వాత చైనా ఎందుకు ఇలా రీనేమింగ్ చేసింది, అండ్ అలానే ఈ యొక్క రీనేమింగ్ చేయడం వల్ల చైనాకు వచ్చేటటువంటి ఫలితం ఏంది, గెయిన్ ఏంది, ఇండియా ఎలా రెస్పాన్స్ అయింది దీనికి. దాని తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ఇండియాకి ఎందుకు ఇంపార్టెంట్, దాంతోపాటు చైనాకి ఎందుకు ఇంపార్టెంట్, వాళ్ళ పర్స్పెక్టివ్స్ మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మీకు యాజ్ యూజువల్గా కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే కన్నా ముందు ఇది మనకి మ్యాప్ రిలేటెడ్ కాబట్టి ఫస్ట్ మ్యాప్ పాయింటింగ్ ఏదో చూద్దాం. మ్యాప్ పాయింటింగ్ ఫస్ట్ మనకి చైనాకి మధ్యలో ఉన్నటువంటి బార్డర్ చూసినట్టయితే కనుక మెయిన్గా యాక్చువల్లీ ఇండియాకి చైనాకు ఉన్నటువంటి బార్డర్ చెప్పాలంటే అసలు బార్డర్ చాలా తక్కువ అని చెప్పొచ్చు. కాకపోతే ఎప్పుడైతే కనుక చైనా టిబెట్ని ఆక్రమించిందో అప్పుడు ఇండియాకి ఉన్న చైనాకు మధ్యలో ఈ యొక్క బార్డర్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది. మనకి జమ్మూ కాశ్మీర్ వైపు ఉన్నటువంటి బార్డర్ని మనం వెస్టర్న్ సెక్టార్ అని, అలానే ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఉన్నటువంటి బార్డర్ని మనం సెంట్రల్ సెక్టార్ అని, దాంతోపాటు అరుణాచల్ ప్రదేశ్ అండ్ మనకి సిక్కిం దగ్గర ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం ఈస్టర్న్ సెక్టార్ అంటాం. అంటే బార్డర్లో 3 పార్ట్స్, వెస్టర్న్ సెక్టార్, సెంట్రల్ సెక్టార్, ఈస్టర్న్ సెక్టార్. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే ఈస్టర్న్ సెక్టార్ అరుణాచల్ ప్రదేశ్ గురించి మీకు క్లారిటీ వచ్చి ఉండాలి. నెక్స్ట్ మీకు ఇంకా ఏం ఐడియా రావాలంటే బేసిక్గా చైనాతోనే మనకి బార్డర్ షేర్ చేసుకుంటున్నటువంటి స్టేట్స్ ఏంటి అంటే ఇప్పుడు మన జమ్మూ కాశ్మీర్ యూటీ అయింది కాబట్టి మనకి లడాఖ్లో ఉన్నటువంటి యూటీ, దాని తర్వాత హిమాచల్ ప్రదేశ్ అండ్ ఉత్తరాఖండ్, దాని తర్వాత మనకి ఇక్కడ సిక్కిం అండ్ అరుణాచల్ ప్రదేశ్, ఈ రాష్ట్రాలు మెయిన్గా మనకి చైనాతో బార్డర్ని షేర్ చేసుకుంటున్నాయి. ఈ బేసిక్స్ కూడా ఐడియా ఉండాలి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఈస్టర్న్ సెక్టార్ ఏ బార్డర్ గురించి, అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో నౌ మ్యాప్ పాయింటింగ్ అర్థమైంది కాబట్టి లెట్స్ స్టార్ట్ విత్ ద కాన్సెప్ట్. సో ఇప్పుడు చైనా వాళ్ళు, ఇప్పుడు మనకి ప్రాబ్లం చైనా నుండి వచ్చింది. చైనా రీనేమ్ చేశారు. రీనేమింగ్ ఎన్ని ప్లేసెస్ని, 30 ప్లేసెస్. ఎక్కడ మనకి అరుణాచల్ ప్రదేశ్ ఇది కాంటెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్. సరే, ఆఫ్ కోర్స్ ఇండియా దీన్ని ఆబ్జెక్ట్ చేస్తుంది అనుకోండి. ఇండియా వర్షన్ ఏంటంటే సో ఆబ్జెక్టింగ్ దిస్. ఆబ్జెక్టింగ్ అంటే మనం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం ఖచ్చితంగా, ఎందుకంటే మన సావరీన్ రైట్, మన సార్వభౌమత్వానికి ఇది అగనెస్ట్ ఉంది కాబట్టి. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఫస్ట్ వై అరుణాచల్ ప్రదేశ్. వై అరుణాచల్ ప్రదేశ్ ఇలా రాస్తాను నేను. వై అరుణాచల్ ప్రదేశ్ ఎందుకు అంటే ఇక్కడ మనకి అరుణాచల్ ప్రదేశ్ ఎందుకు అంటే మీకు అర్థం కావాల్సింది ఫస్ట్ మనకి ఇండియాకి చైనాకి మధ్యలో 1962 వార్ ఐడియా ఉండాలి మీకు. ఇండియా చైనా 1962 వార్. ఇండియా చైనా 1962 వార్. సో ఈ 1962 వార్ రావడానికి రీజన్ ఏంది, 1959లో ఈ యొక్క దలైలామాకి మన భారతదేశం ఈ యొక్క షెల్టర్ ఇవ్వడం జరిగిందనమాట. దాన్ని చైనా తమ యొక్క ఇంటర్నల్ విషయంలో ఇండియా తలదూర్చిందని చెప్పేసి మనకి వార్ డిక్లేర్ చేశారు. అండ్ చైనా కూడా ఏమన్నది, ఇలా దలైలామాకి మీరు షెల్టర్ ఇవ్వడం అనేది ఈ యొక్క పంచశీల్ అగ్రిమెంట్లో దాన్ని వైలేట్ చేస్తుంది అన్నారు. మరి పంచశీల్ అగ్రిమెంట్ ఏ ఇయర్లో జరిగింది, ఆన్సర్ చెప్పండి. విచ్ ఇయర్ పంచశీల్ అగ్రిమెంట్? ఇలా వార్ చేసిన తర్వాత ఈ యుద్ధంలో చైనా అరుణాచల్ ప్రదేశ్ని ఆక్రమించి మళ్ళీ ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్ మళ్ళీ మనకి ఇండియా వాళ్ళకి ఇచ్చేసేసి చైనా వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. వాళ్ళ రీజన్స్ ఉన్నాయి అనుకోండి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అరుణాచల్ ప్రదేశ్ అనేది చాలా క్రిటికల్గా మారింది. మెయిన్గా చెప్పాలంటే నేను మీకు ఇందాక అరుణాచల్ ప్రదేశ్ వైపు ఉన్నటువంటి బార్డర్ ఏం బార్డర్ అని చెప్పాను, ఈస్టర్న్ సెక్టార్ అన్న కదా. ఇండియాకి దాంతోపాటు ఒరిజినల్గా టిబెట్కి అండ్ టిబెట్కి
చైనాకి. ఓకే, ఇండియా నుంచి ఫస్ట్ టిబెట్, టిబెట్ నుంచి చైనా. ఈ మూడు ప్రాంతాలు అప్పుడు మనకి బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు ఈ మూడు ప్రాంతాల ప్రతినిధులను కలిపి షిమ్లా అగ్రిమెంట్ అని ఒకటి చేశారు. షిమ్లా అగ్రిమెంట్. ఓకే, ఈ షిమ్లా అగ్రిమెంట్కి చైనా ప్రతినిధులు కూడా వచ్చారు. బ్రిటిష్ ఇండియా, అప్పుడు ఇండియాకి ఫ్రీడమ్ రాలేదు, టిబెట్ నుంచి కూడా ప్రతినిధులు వచ్చారు. అప్పుడు ఇండియాకి టిబెట్కి, బ్రిటిష్ ఇండియాకి టిబెట్కి మధ్యలో సరిహద్దు ఓకే మెక్మోహన్ లైన్, సరిహద్దు మెక్మోహన్ లైన్గా డిసైడ్ చేశారు. మెక్మోహన్ లైన్ ఇనీషియల్గా చైనా వాళ్ళు ఒప్పుకున్నారు ఈ మెక్మోహన్ లైన్. తర్వాత ఏమంటున్నారంటే ఈ యొక్క మెక్మోహన్ లైన్ ఏదైతే ఉందో, ఈ మెక్మోహన్ లైన్, ఈ బార్డర్ లైన్ ఉంది కదా మనకి, ఈ బార్డర్ లైన్ ఏదైతే ఉందో యాక్చువల్లీ ఇది ఇంకా సౌత్ ఉండాల్సింది, ఇలా సౌత్ ఉండాల్సింది. దీన్ని ఇంకా నార్త్ జరిపేసేసి చైనా అంటే ఈ యొక్క టిబెట్ యొక్క ప్రాంతాలను మీరు కలుపుకున్నారు, ఇవి హిస్టారికల్గా టిబెట్కి సంబంధించినటువంటి ప్రాంతాలు అని చెప్పేసి చైనా క్లెయిమ్ చేస్తూ చైనా యొక్క మెక్మోహన్ లైన్ని ఇప్పుడు ఒప్పుకోవట్లేదు. ఓకే, చైనా యొక్క మెక్మోహన్ లైన్ని యొక్క రిజెక్ట్ చేస్తుందన్నమాట. ఇది ఇష్యూ. ఓకే, మరి చైనా ఇది వాళ్ళ ప్రాంతంలో అంటే సౌత్ టిబెట్లో ఒక భాగం అని చెప్పుకోవాలంటే ఇది ఒక ప్రూఫ్ ఉండాలి కదా. చైనా వాళ్ళు చూపిస్తున్నటువంటి ప్రూఫ్ ఏంటంటే ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ ఏదైతే ప్రాంతం ఉందో అక్కడ ఉన్నటువంటి బుద్ధిజం అనేది బుద్ధిస్ట్ మొనార్కీ అంటే మొనాస్టీ ఏదైతే ఉందో, మొనాస్టీ ఆ యొక్క క్షేత్రాలు ఉంటాయి కదా బుద్ధిజానికి సంబంధించింది, అవి టిబెట్లోని లాసాని పోలి ఉన్నాయి. దాంతోపాటు ఇక్కడ కల్చర్ కూడా సిమిలరే, కాబట్టి ఇది మా ప్రాంతానికి చెందింది అంటున్నారు. యాక్చువల్గా చైనా యొక్క ఇంటెన్షన్ ఏంది, చైనాకు ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఓకే చైనాకి అరుణాచల్ ప్రదేశ్ సిగ్నిఫికెన్స్ ఎందుకు, ఓకే సిగ్నిఫికెన్స్ ఎందుకు అంటే ఇది ఫస్ట్ మనకి చైనాకి ఒకసారి వాళ్ళు ఒకవేళ టిబెట్ అంటే అరుణాచల్ ప్రదేశ్ని వాళ్ళు ఒకవేళ ఈ యొక్క ఆక్యుపై చేసినట్టయితే కనుక భూటాన్కి రెండు వైపులా వాళ్ళే ఉంటారు. ఆల్రెడీ భూటాన్కి వెస్టర్న్ వైపు వాళ్ళే ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళు ఆక్యుపై చేస్తే భూటాన్ని సర్కిల్ చేయొచ్చు, అంటే భూటాన్ పైన ఎక్కువగా కమాండ్ తీసుకొని రావచ్చు. దాంతోపాటు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఈ యొక్క బుద్ధిస్ట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రో డెమోక్రసీ అనమాట. ప్రో డెమోక్రసీ అంటే వీళ్ళు ప్రజాస్వామ్యము, ఈ యొక్క ప్రజాస్వామ్య విలువల్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు. వీళ్ళ వల్ల టిబెట్లో ఉన్న ఈ యొక్క బుద్ధిస్టు వాళ్ళు ఏమైనా తిరుగుబాటు చేస్తారేమన్నటువంటి భయం. దాంతోపాటు ఇండియా యొక్క నార్త్ ఈస్ట్ని ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు అని, అలానే ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్ని క్లెయిమ్ చేసుకోవడం ద్వారా బ్రహ్మపుత్ర రివర్ విషయంలో ఎక్కువగా మనకి డామినెంట్గా ఉండొచ్చు అని చెప్పేసి బ్రహ్మపుత్ర రివర్ విషయంలో ఎక్కువగా డామినెన్స్ కంట్రోల్ ఉంటుందని చెప్పేసి ఇలాంటి రీజన్ వల్ల చైనా ఈజ్ ట్రైంగ్ టు కంట్రోల్ ద అరుణాచల్ ప్రదేశ్. చైనా అరుణాచల్ ప్రదేశ్ మీద క్లెయిమ్ చేస్తుంది. అఫ్కోర్స్ ఇండియా ఎందుకు ఆబ్జెక్ట్ చేస్తుందంటే మనకు ఒకే ఒక రీజన్, ఆబ్వియస్గా మన ల్యాండ్ కాబట్టి మనం ఖచ్చితంగా ఆబ్జెక్ట్ చేస్తాం, అందులో నో డౌట్. ఇది మీకు అర్థం కావాల్సింది. ఓకే సరే, ఒకసారి కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు నోట్స్లోకి వెళ్ళే కన్నా ముందు. చైనా అరుణాచల్ ప్రదేశ్లోని 30 ప్లేసెస్ని రీనేమ్ చేసింది. ఎందుకు అరుణాచల్ ప్రదేశ్ అంటే చైనా వాళ్ళు ఈ యొక్క మెక్మోహన్ లైన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. మెక్మోహన్ లైన్ అనేది మనకి బ్రిటిష్ ఇండియా, టిబెట్, చైనా ప్రతినిధుల మధ్య జరిగింది. చైనా ఏం క్లెయిమ్ చేస్తుందంటే మెక్మోహన్ లైన్ సౌత్ ఉండాల్సిందని ఫర్దర్గా నార్త్ మీరు పుష్ చేయడం వల్ల ఇక చైనా లేదా సౌత్ టిబెట్ యొక్క ప్రాంతాలు అరుణాచల్ ప్రదేశ్లోకి వెళ్ళిపోయినాయి, చారిత్రాత్మకంగా ఇది మాకు సంబంధించింది అంటున్నారు. దానికి ప్రూఫ్ ఏంటంట, కల్చరల్ టైస్ అని చూపిస్తున్నారు వాళ్ళు. అలానే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో 1962 యుద్ధం జరగడం, 1962లో చైనా వాళ్ళు ఈ యొక్క అరుణాచల్ ప్రదేశ్ని క్లెయిమ్ చేసినప్పటి నుంచి కూడా రొటీన్గా మన ఇండియన్ ప్రెసిడెంట్ వెళ్ళినా, ఇండియన్ వైస్ ప్రెసిడెంట్ వెళ్ళినా, లేదా అమెరికన్ యొక్క మనకి అంబాసిడర్ ఉంటారు కదా ఇండియా, వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్కి వెళ్ళినా చైనా రిపీటెడ్గా మనకి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు అనమాట. అంటే వాళ్ళు గుర్తు చేస్తున్నారు ఇది మాకు చెందింది అని. అదొక టాక్టిక్ అనమాట వాళ్ళ ఫారిన్ పాలసీలో. చైనా వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్కి ఎందుకు ఇంపార్టెంట్ చైనాకి అంటే ఒకటి భూటాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలానే ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి మైనారిటీ బుద్ధిస్ట్ వల్ల టిబెట్లో ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో అని చెప్పేసి, అలానే నార్త్ ఈస్ట్ పైన ఎక్కువగా వాళ్ళు కమాండ్ తీసుకొచ్చుకోవచ్చు, అలానే బ్రహ్మపుత్ర రివర్ కంట్రోల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇది కాంటెక్స్ట్ మనకు అర్థం కావాల్సింది. ఓకే ఒకసారి ఇప్పుడు మనం నోట్ చూద్దాం. ఫస్ట్ కాంటెక్స్ట్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ యొక్క చైనా ఇండియా టెరిటరీలో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని ప్లేసెస్ని రీనేమ్ చేసింది. ఎన్ని ప్లేసెస్? 30 ప్లేసెస్ని రీనేమ్ చేసింది. అలానే ఇది మనకి 4th టైం లాస్ట్ 7 ఇయర్స్లో ఇలా వీళ్ళు రీనేమ్ చేయడం. ఈ రీనేమ్ చేసిన దాంట్లో 2 రెసిడెన్షియల్ ఏరియాస్, 5 మౌంటైన్ పీక్స్, పర్వత యొక్క శ్రేణులు అంటే మౌంటైన్ పీక్స్, దాని తర్వాత 2 రివర్స్. ఓకే దాంతోపాటు ఈ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ ప్లేసెస్ని కంప్లీట్గా చైనా ల్యాండ్లో చూపెట్టారు. ఆల్మోస్ట్ ఆల్ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి ఇటానగర్కి దగ్గరలో ఉన్నటువంటి ప్లేస్ను కూడా వీళ్ళు చైనాలో చూపెట్టారు. చైనాలో ఈ ప్రాంతాన్ని వాళ్ళు ఏమని క్లెయిమ్ చేస్తున్నారంటే జన్గాన్. ఓకే జన్గాన్. ఓకే
జన్యాన్ అని చెప్పేసి క్లెయిమ్ చేస్తున్నారు. ఇది మనకి అంటే చైనాతో మనకు ఉన్నటువంటి బార్డర్ స్టేట్స్ ఆల్రెడీ మనం కవర్ చేసాం. ఇండియా చైనా బార్డర్స్ని ప్రొటెక్ట్ చేసేది మనకి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్, వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇండియాకి చైనాకి మధ్యలో ఉన్నటువంటి బార్డర్ డిస్ప్యూట్ వెస్ట్రన్ సెక్టార్లో ఆక్సాచిన్ గాల్వాన్ వ్యాలీ ఇన్సిడెంట్ మీకు గుర్తుండాలి, ఇది సెంట్రల్ సెక్టార్. అండ్ ఇది మనకి ఈస్టర్న్ సెక్టార్ మనకి మెక్మోహన్ లైన్. మనం ఇందాక తవాంగ్ అనుకున్నాం కదా, తవాంగ్ అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. భూటాన్కి చాలా క్లోజ్గా అరుణాచల్ ప్రదేశ్లో ఉంది తవాంగ్ మొనాస్ట్రీ. ఈవెన్ తవాంగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా మనకు చాలా పాపులర్ మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటిది. అలానే రీసెంట్గా మనం అరుణాచల్ ప్రదేశ్లో ఒక టనెల్ని కూడా మనం రీసెంట్గా స్టార్ట్ చేసుకున్నాం. ఆ టనెల్ పేరేం పేరు? ఆన్సర్ ఏంటంటే ట్రై చేయండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేశాను. నెక్స్ట్ మెక్మోహన్ లైన్ ఎవరెవరి మధ్యలో అగ్రిమెంట్? ఇండియా చైనా టిబెట్. ఎప్పుడు? 1913, 1914. ఎందులో భాగంగా? షిమ్లా అగ్రిమెంట్లో భాగంగా. ఈ మెక్మోహన్ లైన్ ఇనిషియల్గా చైనా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు, తర్వాత చైనా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. ఓకే, అది మేము ఆల్రెడీ డిస్కస్ చేసాం. మెక్మోహన్ లైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? భూటాన్కి దగ్గరగా వెస్ట్గా భూటాన్కి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయి అది మనకి చైనా మయన్మార్ బార్డర్ వరకు, దాన్ని మనం రజీ పాస్ అంటాం అనమాట. రజీ కనుమ వరకు కూడా ఈ బార్డర్ ఉంటుందన్నమాట. దీన్ని మనం మెక్మోహన్ లైన్ అంటున్నాం. నెక్స్ట్ ఈ యొక్క డిస్ప్యూట్ బిట్వీన్ ద ఇండియా అండ్ చైనా ఇన్ ద ఈస్టర్న్ సెక్టార్. చైనా వాళ్ళకి మెయిన్గా ఏం డిస్ప్యూట్ ఉంది? అరుణాచల్ ప్రదేశ్లోని ఈ యొక్క తవాంగ్ను క్లెయిమ్ చేస్తున్నారు. దాంతోపాటు వాళ్ళు మెక్మోహన్ లైన్ని ఇల్లీగల్ అంటున్నారు, ఇనిషియల్గా వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పటికీ కూడా. అండ్ చైనా వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్ ఎందులో భాగంగా అంటున్నారు? సౌత్ టిబెట్లో భాగంగా అంటున్నారు అనమాట. అలానే దానికి రీజన్ ఏమంటున్నారు? ఈ యొక్క తవాంగ్లో ఉన్నటువంటి మొనాస్ట్రీకి, అంటే ఈ యొక్క బుద్ధిజానికి సంబంధించినటువంటి కేంద్రాలకి, అలానే టిబెట్లో ఉన్నటువంటి లాసా ఉంది కదా, వీళ్ళకి మధ్యలో చారిత్రాత్మకంగా మాకు రిలేషన్ ఉంది కాబట్టి ఇది మా ప్రాంతానికి చెందిందని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇండియా చైనా వార్ ఆల్రెడీ మనం 1962లో మొత్తం అరుణాచల్ ప్రదేశ్ని వాళ్ళు క్లెయిమ్ చేశారు. తర్వాత మళ్ళీ వాళ్ళు వింటర్ సీజన్లో వాళ్ళు తిరిగి వెనక్కి వెళ్ళలేరు కాబట్టి, హిమాలయ ప్రాంతం నుంచి వెళ్ళాలి కాబట్టి, వాళ్ళు వెళ్ళాలంటే మనకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ మనకి కంప్లీట్గా సరెండర్ చేసి వెళ్ళిపోయారనమాట. ఓకే, చైనా ఎందుకు ఇలా నేమ్స్ ఇస్తుంది? ఎందుకంటే వాళ్ళు స్లోగా ఇది మాకు చెందింది అని వాళ్ళు క్లెయిమ్ చేసుకోవడానికి. ఇలాంటిది వాళ్ళు ఆల్రెడీ సౌత్ చైనా సీ విషయంలో కానీ, ఈస్ట్ చైనా సీ విషయంలో కానీ ఇలాంటి స్ట్రాటజీని వాళ్ళు అప్లై చేశారు. అందువల్లనే మన ప్రెసిడెంట్ కానీ, మన వైస్ ప్రెసిడెంట్ కానీ ఇలా వీళ్ళు వెళ్ళినప్పుడు రిపీటెడ్గా వాళ్ళు క్లెయిమ్ చేస్తుంటారు అనమాట. వాళ్ళు గుర్తు చేస్తుంటారు ఏమని? ఇది మా ప్రాంతానికి చెందింది అని చెప్పేసి. ఇది వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఫారిన్ పాలసీ టాక్టిక్ అనమాట. కాబట్టి మనం ఇండియా దీన్ని తిప్పికొడుతుంది. నెక్స్ట్ ఇండియా ఎలా రెస్పాండ్ అయింది? ఇండియా ఏమంటుంది? మని వాళ్ళు పేర్లు పెట్టుకున్నంత మాత్రం అది వాళ్ళది కాదు, కావాలంటే వాళ్ళకి చెందినటువంటి ప్రాంతాలను మేము కూడా పేర్లు పెట్టుకుంటాం. ఏముంది, పేర్లు పెట్టడం వల్ల మనకు పెద్ద విషయం కాదు, మనం చాలా పేర్లు పెట్టుకున్నాం ఇప్పటివరకు. సో అని చెప్పేసి మన వాళ్ళు కూడా క్లెయిమ్ చేశారు. అండ్ ఇప్పుడు వాళ్ళకు అరుణాచల్ ప్రదేశ్ ఎందుకు ఇంపార్టెంట్? చైనా వాళ్ళకి, ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ ఇస్ ద లార్జెస్ట్ వన్. దాంతో మనకు మయన్మార్ వాళ్ళు ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. భూటాన్ విషయంలో కూడా అరుణాచల్ ప్రదేశ్ చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి ఇక్కడ బ్రహ్మపుత్ర రివర్ పైన కూడా ఎక్కువ కమాండర్స్ చైనా వాళ్ళకి అరుణాచల్ ప్రదేశ్ని క్లెయిమ్ చేసుకోవడం ద్వారా మనం చెప్పాము. నెక్స్ట్ తవాంగ్ ప్రాంతం ఎందుకు ఇంపార్టెంట్? తవాంగ్లో ఉన్నటువంటి బుద్ధిస్ట్ మొనాస్ట్రీ, అలానే అక్కడ ఉన్నటువంటి బుద్ధిస్ట్ వల్ల టిబెట్లో ఉన్నటువంటి బుద్ధిస్ట్ వాళ్ళు కూడా ప్రో డెమోక్రసీ, ఎక్కువగా డెమోక్రసీ వైపు ఆకర్షించేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు గతంలో మనకి ఈ యొక్క దలైలామా తవాంగ్ ప్రాంతం నుంచి ఇండియాకి వచ్చారు కాబట్టి ఆ తవాంగ్ని మనం కంట్రోల్ చేసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి చైనా వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ వే ఫార్వర్డ్. ఇండియా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. దాంతోపాటు చైనా ఇలా క్లెయిమ్ చేసినప్పుడు ఇండియా ఖచ్చితంగా వాళ్ళ కౌంటర్ క్లెయిమ్ ఇవ్వాల్సి ఉంటుంది. దాంతోపాటు బార్డర్ ఏరియాలో మనం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రోడ్స్ కానీ బిల్డ్ చేసుకోవడం ద్వారా మన యొక్క డిఫెన్స్ ఫోర్సెస్ని అక్కడికి ఈజీగా తీసుకెళ్ళగలుగుతాం అనమాట. దాంతోపాటు రెగ్యులర్గా మనము ఈ యొక్క డైలాగ్స్, అంటే ఈ యొక్క చర్చలు జరుపుతుండాలి చైనా వాళ్ళతోని రెగ్యులర్గా. దాని ద్వారా మనం అక్కడ ఉన్నటువంటి టెన్షన్ సిచ్యువేషన్స్ మనం కంట్రోల్ చేయొచ్చు. ఇది మనకి వే ఫార్వర్డ్ సొల్యూషన్ అనమాట. ఎస్టర్డే వీడియో క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ అసోసియేటెడ్ యాజ్ సెక్రటరీ విత్ ద హిందూ ఫీమేల్ స్కూల్? హిందూ ఫీమేల్ స్కూల్ యొక్క సెక్రటరీ ఎవరు? అఫ్ కోర్స్ ఈ హిందూ ఫీమేల్ స్కూల్ అనే తర్వాత ఎలా మారింది? బెతూనే ఫీమేల్ స్కూల్గా మారింది. దాని సెక్రటరీ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ సెక్రటరీ వచ్చేసేసి. నెక్స్ట్ ఈరోజు వీడియోలో క్వశ్చన్ చూద్దాం. టుడేస్ వీడియో క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఇండియన్ స్టేట్స్ ఆర్ యూటీ షేర్స్ ద బార్డర్ విత్ చైనా? ఇందులో ఉన్నవి ఏవి ఈ యొక్క చైనాతో బార్డర్ని కలిగి ఉన్నవి? మెయిన్స్ క్వశ్చన్, దేర్ హాస్ బీన్ ఎ షిఫ్ట్ ఇన్ ఇండియాస్ టిబెట్ పాలసీ. ఇండియా టిబెట్ పాలసీలో కొద్దిగా మార్పు కనిపిస్తుంది అంటున్నారు. డిస్కస్ ద స్టేట్మెంట్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఇంక్రీజింగ్ టెన్షన్ బిట్వీన్ ద ఇండియా అండ్ చైనా. ఇండియా చైనా మధ్యలో ఈ యొక్క ఘర్షణలు లేదా టెన్షన్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మన భారతదేశం యొక్క టిబెట్ పాలసీలో షిఫ్ట్ అయింది, దాని గురించి కమెంట్ చేయండి అంటున్నారు. సరే, మనం వీడియో చివరిలోకి వచ్చేసాము కాబట్టి ఈ వీడియోలో మెయిన్గా మనం డిస్కస్ చేసినటువంటి అంశాలు ఏంది? చైనా రీనేమ్ చేయడం, అండ్ మెక్మోహన్ లైన్ విషయంలో చైనా యొక్క దృక్పథం ఏంది, వాళ్ళ యొక్క స్టాండ్ ఏంది, 1962 ఇండియా చైనా వార్,
అండ్ చైనా వాళ్ళకి అరుణాచల్ ప్రదేశ్ సిగ్నిఫికెన్స్ ఎందుకు, అండ్ ఇండియా కూడా అరుణాచల్ ప్రదేశ్ యొక్క సిగ్నిఫికెన్స్ ఎందుకు, ఇండియా దీన్ని ఏ విధంగా కౌంటర్ ఇచ్చింది అన్న విషయాలను కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇది మనకు ఓవరాల్గా చైనా వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలను రీనేమింగ్ అనేటటువంటి టాపిక్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.